మాకు పార్టీలతో సంబంధం లేదు. మా కడుపు తిప్పల కోసం, మా స్కూల్ పోకుండా ఉండడం కోసం మేము చేస్తున్నాం. అమ్మ మీకు మా ప్రభుత్వం ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు మేము పోతే మీ అంగన్వాడీలకు ఒక జీతం తప్ప అన్ని నెరవేర్చినాం, మీరు ఎందుకు వస్తాండ్రు, అసలు మీ ముఖం చూడాలంటే అసహ్యం పుడుతుంది, మీరు రాకపోండి అని అంటారు. ఎందుకు రావద్దు మేము? మరి కనీసం మీరు మహిళలు చేయబట్టే మేము గెలిచినామని చెప్పుకుంటారు, మళ్ళీ ఈ రోజు మీ ముఖం చూస్తేనే అసహ్యం వస్తుంది. మా ముఖం చూస్తే అసహ్యం అవుతుంది. ముఖ్యంగా అంగన్వాడీలను చూస్తేనే వాళ్ళకు అసహ్యం పుడుతుంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేటర్లని, టీచర్లను కానీ ఆశాలను కానీ మేము అనకూడదు. ఎందుకనంటే ఎడ్యుకేటర్లను మేము ప్రశ్నించే హక్కు మాకు లేదు. కానీ ఇప్పుడు మేము అనాల్సి వస్తుంది. ఒక్క పిల్లోడు, 2 పిల్లలు ఉన్న సార్లకు కూడా 1,50,000, 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయల జీతం, 1,20,000 జీతం ఇస్తాను. మరి మేము కూడా అదే ప్రీ స్కూల్ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు 4 గంటల వరకు ప్రీ ప్రైమరీ ఆటపాటల ద్వారా విద్య చెప్తున్నాం. ఎల్కేజీ యూకేజీ వరకు మేము కూడా వాళ్ళకు మంచి స్టడీ అందిస్తున్నాం వాళ్ళకు విలేజ్ లెవెల్లో. కానీ అయినా కూడా మమ్మల్ని గుర్తించకుండా అదే 13,000 గత ప్రభుత్వం ఇచ్చిన 13,650 రూపాయల జీతంతోనే మమ్మల్ని ఉంచుతారు. కానీ మేము 26,000 జీతం అడిగి గత ప్రభుత్వంలో ధర్నాలు చేస్తే మేము 26,000 ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 18,000 పెట్టారు. అవన్నీ ఇవ్వమని మేము అడుగుతున్నాం. వాళ్ళ మీద మేము కొట్లాడతలేదు. ప్రభుత్వానికి మేము ఎప్పుడు వ్యతిరేకులం కాదు. కానీ మా కష్టాన్ని మమ్మల్ని గుర్తించి రోడ్ లెక్కొద్దు, మీకు మంచి కడుపు నిండా పెడతామన్నారు. మరి ఇప్పుడు రోడ్లు ఎక్కినా కూడా కొట్టి పోలీస్ స్టేషన్లో పెడతాండ్రు. ఏం కావాలి మా పరిస్థితి? ఇప్పుడు ఇది కాదు అండి, ఒక్కటే, ఇప్పుడు గర్భిణీ ఉన్న కానించి మేము ఎక్కించుకుంటాను. వాళ్ళకి ఇప్పుడు 1975 అక్టోబర్ 2 1975 సంవత్సరాల ఈ ఐసిడిఎస్ పుట్టింది. ఆ రోజు నుంచి కూడా మేము చేస్తున్నాం. చేస్తే ఇన్ని సంవత్సరాలు లేనిది ఎప్పుడైనా మేము ధర్నా చేస్తే కంచె వేసి ఇట్లా ఆపేది. కానీ ఇట్లా నిర్బంధం చేసి రోడ్ల మీద ఈడ్చి తొక్కి పోలీసు వాళ్ళతో కొట్టించి వ్యాన్లు ఎక్కించి మమ్మల్ని హింస పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు ఎవరు చేయలేదు. మాకు మేము ప్రభుత్వపు ప్రజాపాలన అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి డైరెక్ట్ పోయి కలవచ్చు కదా. అసలు ఇక్కడనే రోడ్డు ఎక్కనిస్తలేదు. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర రానిస్తారా? మమ్మల్ని రానిచ్చే ప్రభుత్వమేనా ఇది? రానిచ్చే ప్రభుత్వం కష్టాన్ని గుర్తించి ఇప్పుడు గర్భిణి ఉన్న కాంచి మేము ఎక్కించుకుంటే పేర్లు ఎక్కించుకొని వాళ్ళకు సేవలు అందిస్తాను, ఇమ్యునైజేషన్ చేయిస్తాను, ఎన్నో సేవలు అందిస్తాను. మళ్ళీ 6 నెలల వరకు మేము సేవలు అందించినాక 7 నెలల పిల్లల కానించి 3 సంవత్సరాల లోపు వరకు క్రెష్లకు చెప్తారు. ఇప్పుడు 3 నుంచి 6 సంవత్సరాల లోపు మేము ప్రీ స్కూల్ చెప్పే పిల్లల్ని ప్రీ ప్రైమరీ అని ఇప్పుడు అదొక పేరు పెట్టి ఇప్పుడు ప్రైమరీ స్కూళ్ళకు టీచర్లని, ఒక టీచర్ని, ఒక హెల్పర్ని పెట్టి అటిస్తారు. మరి ఇటు 6 నెలల నుంచి 3 సంవత్సరాలని క్రెష్లకు ఇచ్చి 3 నుంచి 6 సంవత్సరాలని టీచర్స్ వాళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళకి ఇస్తే మరి మేమేం కావాలి? అంటే తీసేసే పద్ధత సాప కింద నీరులాగా మీరు చేస్తాండ్రేమో. కానీ ఇది మీకు పద్ధతి కాదు. ఈ ప్రభుత్వానికి పద్ధతి, న్యాయం అసలు ఏ మాత్రం కూడా ఏమీ లేదు. మీకు సిగ్గు చేర ఉంటే కొద్దిగా మమ్మల్ని గుర్తించండి. కడుపు నిండా బువ్వ పెట్టమని అడిగితే తరిం కొడతాండ్రు. ఇది ఎంతవరకు న్యాయం ఉందా? పద్ధతి ఉందా? దిగిపోతే మా జీతంలో సగం పెన్షన్ మాకు ఇవ్వాలి. మాకు 26,000 జీతం కావాలి. మీరు మేనిఫెస్టోలో పెట్టాడు 18,000 కాదు, అసలు 18,000గా మీ ముఖానికి అసలు ఏం పెంచలే ఇంతవరకు. మాకు 26,000 జీతం ఇవ్వండి. మా చదువుని, మా పరువుని మేము సమాజంలో కలిసిపోయి పనిచేసేటోళ్ళం. మమ్మల్ని గుర్తించండి. చెత్త రాజకీయాలు చేయబాకండి. రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు, మీకు నమస్కారం. మీ రాజకీయం అంతా పక్కన పెట్టి మమ్మల్ని గుర్తించండి.